అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే గారిపై హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తిస్తూ అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుగా ఈ రోజు కౌశిక్ రెడ్డికి గాడిద నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒరే ఆంబోతు రెడ్డి, నువ్వు ఒక లోఫర్, ఒక లుచ్చా, నువ్వు గుండావా? సాటి ఎమ్మెల్యేగా నీ ప్రవర్తన ఇదేనా అని ఖండిస్తున్నాం. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పకుండా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నావు. నువ్వు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆంబోతులా వరుగుతున్నావు. నువ్వు జ్ఞానం తెచ్చుకో, సిగ్గుమానం తెచ్చుకో అని జైత్యాల గడ్డ బిండని చేస్తున్నాం. బిడ్డ, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జైత్యాల గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో మరి జమ్మిగుట్ట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి సంజయ్ సార్ గురించి అడిగితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయన నిన్న అడిగారు, మీది ఏ పార్టీ అని. అసలు కౌశిక్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఉండే, ఏ పార్టీలో గన్ ఫైరింగ్ చేసిరు తెలంగాణ ఉద్యమంలో, తర్వాత ఏ పార్టీకి వచ్చారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఇలా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమకారుడైనటువంటి కెల్లి శ్రీనివాస్ తొక్కిపెట్టింది నువ్వు కాదా? నీ పార్టీ కార్యకర్తలు నువ్వే తొక్కిపెట్టావు. కార్యకర్త కాదు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తొక్కిపెట్టావు. ఇలా సంజయ్ సార్ గురించి, మరి సంజయ్ సార్ గురించి నీకేం తెలుసు? అరే ఇదే కేసీఆర్ నీ గురించి ఏం చెప్పిండు? నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు, ఎమ్మెల్సీ నీకు నామినేట్ చేశాడు. గవర్నర్ గారు ఏం చేశారు? దాన్ని తిరస్కరించారు. నువ్వు చెల్లని రూపాయి రాబాయి, నువ్వు చెల్లని రూపాయి నువ్వు మా సంజయ్ సార్ గురించి మాట్లాడతావా? నీకు దమ్మే ఉంటే నిన్న మాట్లాడు కాదు, జగిత్యాల రా, సార్ గురించి తెలుసుకో, అభివృద్ధి గురించి తెలుసుకో. ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది నీ నియోజకవర్గానికి? మా సంజయ్ సార్ ఇక్కడ ఏం చేశారో చూస్తాం మేము. ఇవాళ అన్నావే ఏంటి, మళ్ళీ రీఎలక్షన్స్ బై ఎలక్షన్స్ పెట్టించి పోటీ చేయను కదా, నువ్వు చేసే దమ్ముందా? నీకు చేసే దమ్ముందా? నీకెళ్ళి శ్రీనివాస్ తట్టుకునే దమ్ము నీకుందా? ఫస్ట్ అది నిర్ణయించుకుని రా. ఇక్కడ జగిత్యాల గురించి మేము చూసుకుంటాం. ఇవాళ జగిత్యాల పరిణామాలు నీకు తెలుసు. ఇవాళ నువ్వు అడ్డావు ఏ పార్టీ అని. ఫస్ట్ మీ పార్టీ వాళ్ళు అడగండి సంజయ్ సార్ ఏ పార్టీ అనేది. ఎంత కలెక్షన్ తీసుకున్నారు సంజయ్ సార్? సార్ నుంచి ఎంత కట్టింది మీ పార్టీకి? నేను చెప్పి సార్ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి కాంగ్రెస్ పార్టీ అని. దానికే కట్టుబడి ఉన్నాం. మరి ఇవాళ నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి. మా సార్ సత్తా మేము ఇక్కడ చూపిస్తాం. జగిత్యాల తమ్ముళ్ళం ఇంతమంది ఉన్నాం. మా సార్ ఎంతో సత్తా మేము చూపిస్తాం. నీ ఎంబడి నీకెళ్ళు శ్రీనివాస్ లేడు, నీ వెనుక నీ పార్టీ లేదు. నీ పార్టీని తొక్కిన చరిత్ర రానిది. నువ్వు మా సంగతి మాట్లాడతావారా? ఖబర్దార్, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నాం. ఖబర్దార్, జగిత్యాల అడుగుపెట్టి చూడు. కరీంనగర్ లో అఫీషియల్ మీటింగ్ కాదు, ఇండివిజువల్ గా జగిత్యాల రా. సంజయ్ సార్ తో మాట్లాడదాం, కూర్చుందాం. దాని సంగతి మేము చూస్తాం. రా జగిత్యాల్, ఖబర్దార్. మరొకసారి చెప్తా ఉన్నాం, మళ్ళొకసారి మా సంజయ్, మీ ఒక్కరు కాదు ఎవరు కూడా సంజయ్ సార్ గురించి మాట్లాడితే బాగుండదు. ఇలా నీ పుట్టుబడి గురించి, అరే నీ బిడ్డను భార్యను పెట్టి గుండె బరువెక్కుతుంది, ఏమైతుంది? ఏడ్చుకుంటా గెలిచావు కదరా నువ్వు. ఏడ్చుకుంటా ఆడోళ్ళను పక్కన పెట్టుకుని ఆడోళ్ళ పేరు మీద గెలిచావు కదా నువ్వు. అరే మాకు సంజయ్ సార్ గురించి మాట్లాడేది. మళ్ళొకసారి చెప్తున్నాం, రెండోసారి గెలిచాడు సంజయ్ సార్. రెండోసారి ఇంత ఊపండి కాంగ్రెస్ పార్టీ వచ్చినా గానీ సంజయ్ సార్ ఇండివిజువల్ గెలిచిండు. ఇలా గవర్నమెంట్ తో కలిసి పనిచేస్తున్నాడు. కేవలం ఒకే ఒక ఎజెండా, అభివృద్ధి. అది దృష్టిలో పెట్టుకో. నీ అభివృద్ధి, నీ నియోజకవర్గం నువ్వు ఏం అభివృద్ధి చేసావో గుర్తు పెట్టుకుని ఇంకోళ్ళ గురించి మాట్లాడు. మేమంతా సంజయన కోసం నిరూపించడం కష్టపడే నాయకులం. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నీ బతికేందో ఫస్ట్ ఆలోచించుకో. నువ్వు బై ఎలక్షన్ లో ఈటల రాజేందర్ మీద పోటీ చేసినప్పుడు దొంగ నా కొడుక నీళ్లు గెలిపించడానికి సంజయ్ సార్ నీ నియోజకవర్గంలో ప్రచారం చేసిండ్రా. పాల్తుగా నువ్వు ఆయన గురించి మాట్లాడే లక్షణమారా? నీ పిల్లం బిడ్డలు పెట్టుకుంటే నిన్ను ప్రజలు, హుజురాబాద్ ప్రజలు, నువ్వేమో పీక్తోని గెలిపించలే. నీ వల్ల ఇద్దరు ఆడబిడ్డలు చచ్చిపోతాను గెలిపించిన లుచ్చనా కొడుక నువ్వు మా గురించి మాట్లాడే చేజారా? నీ బతికేంద్ర ఫ్లెక్సీలు సీఎం సారు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు ఏజెంట్ కానివిరా. నువ్వు ఫ్లెక్సీలు కట్టితే కమిషన్, రౌండ్ ఫ్లెక్సీలకు మీకు మేం పైసలు ఇచ్చినవురా. మా దగ్గర వచ్చి నిలబెడితే కేసీఆర్ గారు ప్రోగ్రాం జరుగుతే నువ్వు ఏజెంట్ తనం చేసి కమిషన్ తీసుకున్న బ్రోకర్ రా కొడుకువి. నువ్వు మా గురించి మాట్లాడుతున్నారా? నీ బతికేందో తెలుసా? ఇవాళ టీఆర్ఎస్ లా నువ్వు ఒక బ్రోకర్ రా కొడుకువి. ఒక కేటీఆర్ ఇలా పోతుండే ఆయన దించి నువ్వు పోతావురా. ఎందుకంటే నువ్వు అందరికి సప్లై చేసే నా కొడుకువి. నువ్వు ఆడోళ్ళం పెట్టుకొని రాజకీయం చేసే దొంగ నా కొడుకువిరా. నువ్వు మొగ పుట్టుక ఉడితే నీ పిల్లం భార్యలు పక్కకెట్టి నువ్వు రేపొద్దున హుజురాబాద్ గెలిచి చూపించు. మేము జయించేలా నిరంతరం సంజయ్ గెలుపు కోసం మేము కష్టపెడతాం. సంజయ్ ఈ గడ్డకు అభివృద్ధి చేసడానికి వచ్చాడు. ఈ అభివృద్ధి చేసిన రోజులు మా అన్నకు ఈ ప్రజలు ఎల్లకాలం పార్టీ అద్భుతంగా గెలిపించుకుంటారు. మా సంజయ్ అన్నకు నువ్వు రేపొద్దున రాజీనామా చేసి మొగలు వేదురా. నీ పార్టీలు ఎవరైనా రాజీనామా చేసిరా? ఇలా మా అన్న కూడా రాజీనామా చేసి గెలిచి చూపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.